హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక మంచి నీతి కథతోటి ముందుకు వచ్చాను. ఓకే, గాడిద మరియు కుక్క, ఈ రెంటి మధ్య జరిగిన సంభాషణ, వాళ్ళ యజమాని సంభాషణ చూద్దాం. ఒక రైతు దగ్గర ఒక గాడిద మరియు ఒక కుక్క ఉండేవి. రైతు కుక్కని మంచి ఫుడ్ పెట్టి, మంచి ఆహారం పెట్టి పెంచసాగాడు. కుక్క తినే సమయంలో మాంసం తెచ్చి తినిపించేవాడు, కానీ గాడిదకు మాత్రం కేవలం గడ్డి మాత్రమే పెట్టేవాడు. దీనికి గాడిద అసూయపడింది, కోపం వచ్చింది. నేను ఎంత పని చేస్తున్నా కూడా నాకు ఏమీ దక్కదు, కానీ ఈ కుక్క మాత్రం చాలా చాకచక్యంగా, లారిత్యంగా, హుందాగా జీవిస్తుంది అని పాపం గాడిద రోజు బాధపడేది. ఒకరోజు రైతు ఇంట్లోకి దొంగ వచ్చాడు. కుక్క భయపడి మొరగలా, అంటే మురిగితే కొడతాడేమో దొంగ అని మొరకుండా అంతే ఉండిపోయింది. కానీ గాడిద ఆ శబ్దాన్ని విని రైతును రక్షించేందుకు పెద్దగా అరవసాగింది. రైతు నిద్రలేచి గాడిద అరుపుతో కోపం వచ్చి దానిని కొట్టాడు. తర్వాత అర్థమైంది, ఎవరి పని వాళ్ళు నిజాయితీగా చేస్తేనే మంచి జరుగుతుంది, ఎవరి పని కాకపోయినప్పటికీ దానిలో జోక్యం చేస్తే బాధలే వస్తాయి. ఫ్రెండ్స్, ఏమర్థమైంది మీకు? గాడిదకి చివరికి ఏం తెలిసి వచ్చిందంటే, కుక్క పని నేనెందుకు చేశాను అని అప్పుడు ఆలోచన మొదలుపెట్టింది. ఓకే, అందుకే కుక్క పని కుక్కే చేయాలి, గాడిద పని గాడిదే చేయాలి. అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటేనే మంచిది, ఎదుటి వాళ్ళ పనిలో ఏలు పెట్టకుండా. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఉంది. లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.